జనరల్ సైన్స్ 10,000 బిట్స్. గోబర్ గ్యాస్లో ఉండే ముఖ్యమైన వాయువు ఏది? మీథేన్. గోబర్ గ్యాస్నే బయోగ్యాస్ అని అంటారు. హిందీలో గోబర్ అనే పదానికి ఆవు పేడ అని అర్థం. గోబర్ గ్యాస్ అనేది ఆవు పేడ నుండి ఉత్పత్తి చేయబడుతుంది. ఇది చాలా చౌకగా దొరికే ఒక శక్తి వనరు. ఎలాంటి కాలుష్యం లేకుండా ఇది స్వచ్ఛంగా ఉంటుంది గోబర్ గ్యాస్ అనేది. ఈ బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ అనేది డైరీ ఫార్మ్స్లో ఉత్పత్తి అవుతుంది. మీథేన్ యొక్క కెమికల్ ఫార్ములా CH4 అంటే ఇది 4 హైడ్రోజన్ అణువులని ఒక కార్బన్ అణువుని కలిగి ఉంటుంది. మీథేన్ని ఆటోమొబైల్స్లో, ఓవెన్స్లో మరియు వాటర్ హీటర్స్లలో ఇంధనంగా ఉపయోగిస్తారు. మీథేన్ అనేది మండే స్వభావం కలిగిన వాయువు. మీథేన్ని ఫైర్ డాంప్ అనడానికి కారణం ఇది బొగ్గు గనుల్లో గాలితో కలిసి పేలుడు స్వభావం ఉన్న మిశ్రమాన్ని ఏర్పరుస్తుంది. మీథేన్ని మార్ష్ గ్యాస్ అనడానికి కారణం ఇది చిత్తడి నేలల్లో మరియు పంట పొలాల్లో లభిస్తుంది. మార్ష్ గ్యాస్ అంటే అర్థం చిత్తడి వాయువు అని. చిత్తడి వాయువు అని అర్థం. సబ్బుతో రుద్దినప్పుడు వెంటనే నురుగునిచ్చే నీటిని ఏమంటారు? మృదు జలం అని అంటారు. సబ్బుతో రుద్దినప్పుడు వెంటనే నురుగునివ్వక అవక్షేపాన్ని ఇచ్చే నీటిని ఏమంటారు? కఠిన జలం అని అంటారు. ట్రాన్సిస్టర్లలో అర్థలోహంగా ఉపయోగించేది ఏది? సిలికాన్ని ట్రాన్సిస్టర్లలో అర్థలోహంగా ఉపయోగిస్తారు. ట్రాన్సిస్టర్ అనేది కరెంట్ లేదా వోల్టేజ్ ప్రవాహాన్ని కంట్రోల్ చేస్తుంది. సిలికాన్ అనేది ఒక మూలకం. నీటిలో నిల్వ చేసే అలోహం తెల్ల ఫాస్ఫరస్. తెల్ల ఫాస్ఫరస్ అంటే భాస్వరం. తెల్ల ఫాస్ఫరస్ అంటే తెల్ల భాస్వరం. దీనికి స్వతహాగా మండే గుణం ఉంటుంది. గ్రెనేడ్స్, లాంచర్స్లో ఈ తెల్ల ఫాస్ఫరస్ లేదా వైట్ ఫాస్ఫరస్ని వాడతారు. సైనికుల కదలికల్ని ప్రత్యర్థులకు కనిపించకుండా పొగ వ్యాపించడం కోసం దట్టమైన పొగ బాంబుల్ని తయారు చేస్తారు. వాటిని వైట్ ఫాస్ఫరస్తో యూజ్ చేస్తారు. లోహాలు కాని మూలకాలని అలోహాలు అని అంటారు. అలోహాలకి ఎగ్జాంపుల్ ఆక్సిజన్, హైడ్రోజన్ మరియు ఫాస్ఫరస్. అగ్గిపుల్లల తయారీలో ఉపయోగించేది ఏది? ఎర్ర ఫాస్ఫరస్. ఎర్ర భాస్వరాన్ని అగ్గిపుల్లల తయారీలో ఉపయోగిస్తారు. ఉల్లిపాయలను కోసినప్పుడు కంటి నుండి నీరు రావడానికి కారణం ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు ఉండటం వలన ఉల్లిపాయలను కోసినప్పుడు కంటి నుండి నీరు వస్తుంది. రాకెట్లలో ఇంధనంగా ఉపయోగించేది ద్రవ ఆక్సిజన్. ద్రవ ఆక్సిజన్ని రాకెట్లలో ఇంధనంగా ఉపయోగిస్తారు. ఈ ద్రవ ఆక్సిజన్ అనేది లేత నీలం రంగుని కలిగి ఉంటుంది. లేత నీలం రంగుని కలిగి ఉంటుంది. దీన్ని రాకెట్లలో మాత్రమే కాకుండా ఉపగ్రహ వాహక నౌకలు మరియు జలాంతర్గాములలో ఉపయోగిస్తారు. దీన్ని ఆక్సిడైజర్గా, ద్రవ ఆక్సిజన్ని ఆక్సిడైజర్గా హాస్పిటల్స్లో మరియు అధిక ఎత్తులో ఎగిరే విమానాలలో శ్వాస తీసుకోవడానికి ఉపయోగిస్తారు. ఎత్తులో ఉండే విమానాల్లో శ్వాస తీసుకోవడానికి ఈ ద్రవ ఆక్సిజన్ని ఉపయోగిస్తారు. గాలిలో నైట్రోజన్ మరియు ఆక్సిజన్ల నిష్పత్తి ఎంత? 4:1. నైట్రోజన్ అనేది వాతావరణంలో 78% ఉంటుంది. ఈ నైట్రోజన్ని ఆహారం పాడు కాకుండా ఉపయోగిస్తారు. ప్యాకేజ్డ్ ఐటమ్స్లో గాలిని బయటకు పోకుండా చేసే ప్రొడక్ట్స్లో ఈ నైట్రోజన్ని ఉపయోగిస్తారు. ఎరువులు మరియు పేలుడు పదార్థాల ఉత్పత్తిలో నైట్రోజన్ని ఉపయోగిస్తారు. మొక్కల నిర్మాణంలో నైట్రోజన్ అనేది ఒక ముఖ్యమైన భాగం. మొక్కలు నైట్రోజన్ని నైట్రేట్ల రూపంలో పొందుతాయి. అన్ని జీవుల్లో ప్రోటీన్ అనేది ఒక భాగం. అయితే మొక్కలు, పండ్లు మరియు విత్తనాలలో
ఈ ప్రోటీన్లని నిల్వ చేస్తాయి. మనం మొక్కల నుండి నైట్రోజన్ని ప్రోటీన్ల రూపంలో పొందుతాం. ఇక ఆక్సిజన్ని తీసుకుంటే ఆక్సిజన్ అనేది వాతావరణంలో 21% ఉంటుంది. భూమి పొరల్లో అత్యధికంగా ఉండే మూలకం ఆక్సిజన్. విద్యుత్ మోటారు విద్యుత్ శక్తిని ఏ శక్తిగా మారుస్తుంది? యాంత్రిక శక్తిగా మారుస్తుంది. ఎలక్ట్రిక్ ఫ్యాన్స్, మిక్సర్స్, వాషింగ్ మిషన్స్ దేనిపై ఆధారపడి పనిచేస్తాయి? విద్యుత్ మోటార్లపై ఆధారపడి పనిచేస్తాయి. విద్యుత్ హీటర్లలో ఫిలమెంట్గా దేనిని ఉపయోగిస్తారు? నిక్రోమ్ తీగని విద్యుత్ హీటర్లలో ఫిలమెంట్గా ఉపయోగిస్తారు. కాంతిని ఉత్పత్తి చేసే విద్యుత్ బల్బులోని సన్నని తీగని ఫిలమెంట్ అని అంటారు. కాంతిని ఉత్పత్తి చేసే విద్యుత్ బల్బులోని సన్నని తీగని ఫిలమెంట్ అని అంటారు. విద్యుత్ ఫ్యాన్లలో మరియు విద్యుత్ మోటార్లలో విద్యుత్ శక్తి ఏ విధంగా మారుతుంది? యాంత్రిక శక్తిగా మారుతుంది. కదిలే పచ్చగడ్డి నుండి వచ్చే ధ్వని తీవ్రత ఎంత? 0, ఏమీ ఉండదు. ఈ ధ్వని యొక్క తీవ్రత అనేది కంపన పరిమితిపై ఆధారపడి ఉంటుంది. ధ్వని యొక్క తీవ్రత అనేది కంపన పరిమితిపై ఆధారపడి ఉంటుంది. వాతావరణ పీడనాన్ని నిరంతరం గుర్తించే పరికరాన్ని ఏమంటారు? బారోగ్రాఫ్ అని అంటారు. ఒకే వాతావరణ పీడనం ఉండే ప్రదేశాలను కలిపే రేఖలను ఏమంటారు? ఐసోబార్స్ అని అంటారు. సిలిండర్లలో బంధించి ఉండే వాయు పీడనాన్ని కొలిచే పరికరాన్ని ఏమంటారు? మానోమీటర్ అని అంటారు. వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకి ప్రవహించే శక్తి స్వరూపం ఏది? ఉష్ణం అనేది వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకి ప్రవహిస్తుంది. దేని వలన ఉష్ణం అనేది ఉత్పత్తి అవుతుంది? ఘర్షణ వలన ఉష్ణం అనేది ఉత్పత్తి అవుతుంది. ఒక వస్తువు యొక్క ఉష్ణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? కెలోరీమెట్రీ అని అంటారు. వస్తువు యొక్క ఉష్ణాన్ని అధ్యయనం చేస్తుంది. ఉష్ణం యొక్క తీవ్రతను ఏమంటారు? ఉష్ణోగ్రత అని అంటారు. వస్తువుల యొక్క ఉష్ణోగ్రతని కొలిచే శాస్త్రం ఏది? థర్మోమెట్రీ. అధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే పరికరం ఫైరోమీటర్. వాతావరణంలో ఒక రోజు నమోదయ్యే అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలవడానికి వాడే పరికరం 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం. ఇది ఒక రోజు నమోదయ్యే అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలుస్తుంది. ఉష్ణోగ్రతలను దేనిలో కొలుస్తారు? డిగ్రీలలో కొలుస్తారు. ఉష్ణోగ్రతలను కొలిచే సాధనాలను ఏమంటారు? ఉష్ణమాపకాలు లేదా ఇంగ్లీష్లో థర్మామీటర్ అని అంటారు. మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించేది జ్వరమాపకం లేదా ఇంగ్లీష్లో క్లినికల్ థర్మామీటర్ అని అంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.